ఓం శ్రీ గురువే నమః. మూడు మతాలకు ఒకే గురువైన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిస్ల వారి పాదపద్మలకు శిరసావించి మనపూర్వక శతకోటి వందనము తెలుపుకుంటూ, నా పేరు ఇందుశ్రీ ఏ రమేషు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. క్రిస్మస్ సందర్భంగా బైబిలు పఠనములో భాగంగా ద్వితీయ దైవ గ్రంథము రత్నవాక్యములో యోహాను సువార్త 15వ అధ్యాయము 26-27 వచనములు. 26 తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. 27 మీరు మొదటి నుండి నా వద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. వివరము: ఆదరణకర్త భగవంతుడుగా వచ్చినవాడు యేసు తండ్రి వద్ద నుండి మనుషుల వద్దకు మరి ఒక ఆదరణకర్తను పంపునని చెప్పియున్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక విధానం ప్రకారం చెప్పవలసింది చెప్పారు, కానీ వాస్తవం చెప్పితే తండ్రి వద్ద మరి ఒక ఆదరణకర్త అనువాడు ఎవ్వడూ లేడు. ఉన్నది ఒకే దేవుడే. ఆయనే అప్పుడప్పుడు ఆదరణకర్తగా మారువేషంలో వచ్చిపోవుచున్నాడు తప్ప ఈయన పంపేది లేదు, ఆయన వచ్చేది లేడు. ఆయన ఇద్దరు ఒక్కరే అయినప్పుడు పంపేవాడు ఆయనే, వచ్చేవాడు ఆయనే. వాక్యంలో సత్యస్వరూపి అయిన ఆత్మ ఆదరణకర్తగా వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. కానీ యేసు అన్నాడు, వచ్చినవాడు పోయినవాడు ఇద్దరు ఒక్కడే కనుక పోయినవాడు వాని గురించి చెప్పడంలో ఆశ్చర్యం లేదు. వచ్చిన ఆదరణకర్త యేసును గురించి చెప్పినప్పుడు యేసు వద్ద ఉన్న శిష్యులకు యేసు తప్పక జ్ఞాపకము వచ్చును. కనుక యేసు వద్ద ఉండిన ఆయన శిష్యులు కూడా యేసు గురించి ఉన్నది వాస్తవమే, ఆయన జ్ఞానం చెప్పిపోయినది వాస్తవమే అని చెప్పుదురు.